నిర్గమకాండము అధ్యాయము 23 పరిశుద్ధ వచనములు 20 నుండి 23 వరకు. మీ ముందు పయనించు నిమిత్తము నేనొక దూతను పంపేదను. ఆయన మార్గమున మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరచిన చోటికి మిమ్ము చేర్చును. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్ల శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కాని మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువు నయ్యదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిసీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపు మాపుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 18 పరిశుద్ధ వచనములు 1 నుండి 5 మరియు 10. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్న వానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్న వారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోక మందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చిన్న పిల్లల వలె మనల్ని మనం తగ్గించుకోవాలని యేసు ప్రభువు ఈరోజు తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు తెలియచేయటం మాత్రం కాదు, తన జీవితంలో ఆయన అదే విధంగా జీవించి చూపించారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుండి 8 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కాని ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును తాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గల వాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. యేసు ప్రభు చేసిన కార్యము
మన జీవితంలో కూడా మనల్ని మనం దేవుని ముందు తగ్గించుకోవాలి. చిన్న పిల్లల మనస్తత్వమును మనము పొందుకోవాలి. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము, శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. What a beautiful verse that the Lord is giving today. Humble therefore under the mighty hand of the Lord, and he will exalt you in due time. కాబట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారా? మీ పై అధికారులు మిమ్మల్ని ఎల్లప్పుడూ వేళలో కృంగ చేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? మీకు హాని చేస్తున్నారా? భయపడవు, ధైర్యంగా ఉండండి. టేక్ హార్ట్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. బీ పేషెంట్, బీ పేషెంట్, బీ పేషెంట్. డోంట్ గెట్ యాంగ్రీ ఆన్ యువర్ అథారిటీస్, ఆన్ యువర్ సుపీరియర్స్. ఎదురు మాటలు మాట్లాడవద్దు. తగిన సమయం వరకు ఓర్పు కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి, దేవునికి ఇష్ట ప్రకారం ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ప్రార్థన చేయండి. మిమ్మల్ని హెచ్చించే సమయము మీకు దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం వచ్చింది, దగ్గర ఉంది. బీ పేషెంట్, బీ పేషెంట్. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. చేదుడు వాదుడుగా ఉండండి. ఇదిగో ఈ యొక్క సహోదరుడు, ఈ సహోదరి యేసయ్యా మనసులో యేసయ్యా ఆరాటం పోరాటంలో ఉన్నారు ప్రభువా. మనసులో బాధతో ఉన్నారు ప్రభువా, వేదనలో ఉన్నారు. తాకండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా దీవించండి. థ్యాంక్ యూ జీసస్. మనసుకు సమాధానం, సంతోషం దయచేయండి, ఆనందం ఇవ్వండి, విశ్వాసం ఇవ్వండి, ధైర్యము ఇవ్వండి. యేసయ్యా తాకండి, మీ పవిత్రాత్మతో నింపండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమెన్. మీ ప్రార్థన సహాయమును కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్.